హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. సలార్ మూవీ తాజాగా విడుదలై ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా చూసుకుంటే సలార్ మరో సినిమాతో పోటీ పడాల్సి వచ్చింది. ఆ పోటీలో కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. అది ఏంటనేది తెలియాలంటే దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి. ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది, కానీ క్రమంగా కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మూవీ 15 రోజుల్లో 600 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవర్సీస్లో లాభాల్లో సాగుతున్న ఇండియాలో మాత్రం కొన్ని చోట్ల మూవీకి బ్రేక్ ఈవెన్కి దూరంగానే ఉంది. ఇంకా 100 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ అవకాశం ఉంది. అయితే ఎంత చేసినా కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమా కొన్న బయర్లకి నష్టాలు తప్పేలేవు. తమిళంలో నష్టాలు తప్పవు. అలాగే కేరళలోనూ స్వల్పంగా నష్టాలతో ఈ మూవీ మిగిల్చే అవకాశం ఉంది. నైజాంలో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. ఏపీలో పర్వాలేదనిపిస్తుంది. కన్నడలో ఇప్పటికే డ్రాప్ అయింది. అక్కడ హుంబాలి ఫిల్మ్స్ సొంతంగా రిలీజ్ చేసిన వాళ్ళకి సొంత రాష్ట్రంలో నష్టం తప్పేలా లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మాత్రం మరో షాక్ తగిలిందనే చెప్పాలి. లోకల్ సినిమా గట్టి దెబ్బ కొట్టింది. కన్నడలో సలార్ 10 రోజుల్లో 35 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే కన్నడ సినిమా 2 రోజుల్లో ఆ మార్కుని దాటేసింది. అక్కడ ఈ శుక్రవారం దర్శన్ హీరోగా నటించిన కఠేరా సినిమా విడుదలైంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా రస్టిక్ కంటెంట్తో ఈ మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కన్నడలో ఈ మూవీ కేవలం 2 రోజుల్లోనే 37 కోట్లు వసూలు చేసింది. 3 రోజుల్లో ఇది 50 కోట్లు దాటింది. సలార్ని గట్టిగా దెబ్బ కొట్టింది. అది భారీ కలెక్షన్ల దిశగా వెళ్తోంది. దీంతో కన్నడలో సలార్ పూర్తిగా డ్రాప్ అయ్యేలా కనిపిస్తోంది. ఇకపై అక్కడ థియేటర్లు ఎత్తివేయాల్సిన పరిస్థితి. సలార్ థియేటర్లు కఠారాకి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కన్నడలో ఇంతగా పడిపోవడానికి కారణం అక్కడ ఉగ్రం సినిమాని ఆల్రెడీ చేశారు. సలార్ ఉగ్రం సినిమాకి ఎక్స్టెన్షన్ అని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ కథ సరిగా వెళ్ళలేదని దాన్ని మరింత లావిష్ స్కేల్తో సలార్గా తీసినట్టు దర్శకుడు తెలిపారు. దీంతో అక్కడ ఆడియన్స్ సినిమాని చూసేందుకు ఇష్టపడడం లేదు. ఆ ప్రభావం సలార్పై గట్టిగా పడింది. అందుకే ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి దూరం అయ్యారు. మాస్ యాక్షన్ ఎలివేషన్లు ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని, యూత్ని ఆకట్టుకుంటున్నాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినప్పుడే సినిమా పెద్ద హిట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కానీ ఈ చిత్రానికి ఆ ఆడియన్స్ దూరం అయ్యారు. ఇక ఈ చిత్రానికి పార్ట్ 2 సలార్ 2 రాబోతుంది. మార్చి నుంచి 2వ పార్ట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తానని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన విషయం తెలిసింది. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.